గోరింటాకు వేడుకైతే చాలా బాగా జరుగుతుంది. మనం పెట్టుకునే గోరింటాకు చాలా బాగా పండాలి. ఇప్పుడు ఆ భగవంతుని దయవల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. నా కూతురికి ఎవరి దిష్టి తగలకూడదు. అయ్యో వద్దత్తమ్మా, మీరలా అనకండి. అలా అంటే నిజంగానే ఎవరి దిష్టో తప్పక తగులుతుంది. చూసారుగా, ఈ రోజు అంత పెద్ద అపశకనం కొంతలో తప్పింది కదా. అనర్థం తప్పింది. లేదంటే ఆ పసుపు గాయత్రి మొహానికంతా కనుక రాసుంటే ఏం జరుగుండేదత్తమ్మా? ప్రమాదాలు కేవలం గాయత్రికే కాదు చంపా. నిన్న రాణాగారి మీద దాడి జరిగిందా? ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు కూడానా? అరే అదేం లేదు, రాణాగారికి ఏం కాలేదు. పొరపాటున ఓ గుంటలో పడిపోయారు, కానీ తప్పించుకున్నారు. ఏమీ కాలేదు ఆయనకి. అయ్యో అదేం కాదత్తమ్మా, అదేం మామూలు గోయి కాదంట. అందులో ఎవరో కావాలనే ఇంత పెద్ద పెద్ద బల్లాలు గురిపెట్టి ఉంచారట. అవును, నేను నా చెవులతో విన్నాను. తల్లి తోడమ్మా. అరే ఎవరో చెప్పిన మాటల్ని నమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? గాయత్రి, నువ్వేం దిగులు పడకు. రాణాగారికి ఏమీ జరగలేదు. నా మాట నమ్ము. ఆ అమ్మవారి కృప వల్ల అన్నీ మంగళప్రదంగా జరుగుతాయి. ఈ పసుపు పేరంటం అపశకునానికి ఆరంభం. ఒకవేళ నువ్వే పెళ్లి చేసుకోవాలని మొండిపట్టు పడితే ముందు ముందుంటుంది ముసళ్ల పండగ. ఒకవేళ దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే చీకటి పడ్డాక కాళీమాత గుడికిరా. నీ శ్రేయోభిలాషి ఎవరై ఉంటారు? నా శ్రేయోభిలాషిలో ఉత్తరం రాసినవారు. కానీ వారి దగ్గర నా ప్రశ్నలకి జవాబు దొరకొచ్చేమో. కాళీమాత గుడికి వెళ్లాల్సిందే. ఎవరికంటా పడకుండా నేనొక్కదాన్ని గుడికి వెళ్తాను. మీకు నమ్మకం ఉందా మీ ఉపాయం ఫలిస్తుందని? మీరన్నట్టు గాయత్రి గుడికి వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అయినా మా పన్నాగం తనని కాళీమాత గుడికి రప్పించి కేవలం అపశకునాల కథ చెప్పడానికి కాదు. కాళీమాత గుడిలో ఆమె ఎదుర్కొనే సంఘటన ఎలా ఉంటుందంటే దాన్ని తను జీవితాంతం మర్చిపోలేదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.